వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ షాహిదా. ఐఏఎస్ ఇది దేశంలోనే అత్యున్నత స్థానం కలిగిన ఒక ఉద్యోగం. ఇది సామాన్యమైన ఉద్యోగం కాదు. ఇది ఒక సేవ, ఇది ఒక బాధ్యత. సో ఇలాంటి ఐఏఎస్ ఈ స్థాయికి రావాలంటే మనం యూపీఎస్సీ అనే ఎగ్జామ్ని క్రాక్ చేయాలి. అయితే డిగ్రీ చదువుతూనే ఐఏఎస్ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవ్వచ్చా, అండ్ ఇది ఎలా అవ్వాలి, ఇలాంటి విషయాలపై ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు విష్ణు ఐఏఎస్ అకాడమీ నుంచి దొరబాబు గారు, అసిస్టెంట్ డైరెక్టర్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి, ఇప్పుడు డిగ్రీ చదువుతూనే ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వడం సరైన పద్ధతేనా? ఖచ్చితంగా మ్యామ్. ఎందుకంటే యూపీఎస్ అనేది చాలా పెద్ద పరీక్ష. మీరు చూసుకుంటే లక్షల్లో రాస్తారు, వేలల్లో క్వాలిఫై అవుతారు, ర్యాంకులు కూడా వందల్లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు డిగ్రీ చదువుకుంటూ వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఇంటిగ్రేటెడ్ చదువు వల్ల డిగ్రీ కూడా అవుతుంది. డిగ్రీతో పాటు వాళ్ళు ఈ 3 ఇయర్స్లో వాళ్ళు చాలా నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి డిగ్రీ తర్వాత యూపీఎస్ ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రెషర్ తగ్గుతుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే వీళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి రైటింగ్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు డిగ్రీతో పాటు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇంటిగ్రేటెడ్తో ఈజీ అవుతుంది అన్నమాట. ప్రిలిమ్స్ క్లియర్ చేయడం కానీ, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయడం కానీ ఈజీ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా డిగ్రీ ఉంటే డిగ్రీతో పాటు యూపీఎస్ ప్రిపరేషన్లోకి వెళ్తేనే వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాం డిగ్రీతో పాటు అనే, అంటే ఆ క్లారిటీ ఉన్నప్పుడు మనం ఇలా చేస్తాం. కానీ సరే ఎలాగైనా ఇది క్రాక్ చేయాలి యూపీఎస్సీ అని డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? మంచి క్వశ్చన్ మేము అడిగింది. ఏమవుతుందంటే ఇక్కడ ఇక్కడ డిగ్రీతో పాటు వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్పెషల్లీ వాళ్ళు ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయాలి ఫస్ట్. ఎన్సీఆర్టీస్ అంటే బేసిక్ క్లాసెస్ అనమాట. అవి కంప్లీట్ చేసుకోవాలి. దాంతోపాటు వాళ్ళు డిగ్రీ సబ్జెక్ట్స్లో అంటే పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అందుకనే మేము ప్రిఫర్ చేసేది ఏంటంటే వీళ్ళని డిగ్రీ వచ్చేపాటికి మోస్ట్లీ బీఏ హెచ్ఈపీ కానీ, బీఏ హెచ్పిపి కానీ, బీఏ పబ్లిక్ పాలసీ కానీ అట్లా తీసుకుంటే ఏమవుతుందంటే జిఎస్ సబ్జెక్ట్స్ ఇవి ప్యారలల్గా ఒకటే ఉంటాయి అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి డిగ్రీ గురించి అంత భయపడక్కర్లా. వీళ్ళు నేర్చుకునే అన్నీ కూడా డిగ్రీ కంటే ఎక్కువ ఉంటాయి సబ్జెక్ట్స్. సో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో అప్పుడు వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు. కాకపోతే మీరు అడిగింది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఇఫ్ సమ్ స్టూడెంట్స్ అంటే కొంతమంది వచ్చి మేము బీఎస్సీ మ్యాథ్స్ తీసుకుంటాము, బీఎస్సీ ఫిజిక్స్ తీసుకుంటాము, లేకపోతే మేము యానిమేషన్ తీసుకుంటాం, లేదా ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే సబ్జెక్ట్ రిలేటెడ్ కాదు కదా. సో మేము సజెస్ట్ చేసేది ఎవరికైనా సరే, ఎస్పెషల్లీ పేరెంట్స్కి చెప్తున్నాను, స్టూడెంట్స్కి చెప్తున్నాను, ఎవరైతే డిగ్రీ కమ్ ఐఏఎస్ చేద్దాం అనుకుంటున్నారో. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మన అకాడమీలో ఎగ్జాంపుల్ మన విష్ణు ఐఏఎస్ అకాడమీలో అయితే మాత్రం మేము ఫస్ట్ ఇయర్ ప్యూర్ ఎన్సీఆర్టీస్ అంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎన్సీఆర్టీస్ని వాళ్ళకి త్వరగా రిఫ్రెష్మెంట్ ఇస్తాం, రివిజన్ ఇస్తాము. దాంతోపాటు మన పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ ఇవన్నీ కూడా ఒక మాడ్యూల్ వైజ్లో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ మొత్తం రిఫ్రెష్మెంట్ జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళ డిగ్రీ సెమిస్టర్లో ఉన్న సబ్జెక్ట్స్ని కూడా ఇక్కడ కవర్ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి అంత ప్రెషర్ ఉండదు. సో సెకండ్ ఇయర్ ఏం చేస్తామంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జిఎస్ మాడ్యూల్స్ కంప్లీట్ చేస్తాం. జిఎస్ మాడ్యూల్స్ అంటే మనకి సేమ్ మళ్ళీ పాలిటీ వస్తుంది, హిస్టరీ వస్తుంది, ఎకానమీ వస్తుంది, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది. ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. దాంతోపాటు వాళ్ళకి మెంటర్షిప్ ఉంటుంది. అంటే ఎవ్రీ వీక్ టెస్ట్ ఉంటుంది, టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ పెట్టడానికి మనం స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా పెడతాము. దాంతోపాటు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతారంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతారు. ప్రిలిమ్స్ అంటే ఆప్షన్సే కదా. సో ఆన్సర్ రైటింగ్ దగ్గర చాలామంది మెయిన్స్లో డిస్క్వాలిఫై అవుతారు. సో వాళ్ళకి ఇప్పటి నుంచి వాళ్ళకి ఆ కాన్సెప్చువల్ క్లారిటీ అంటారు దాన్ని. అంటే అంత స్థాయికి వాళ్ళు ఆలోచించాలి ఆ ఏజ్లో. ఎందుకంటే మీకు తెలిసింది యూపీఎస్సీ రాయాలంటే ఖచ్చితంగా 21 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అయినా చూడాలి. సో కాన్సెప్చువల్ క్లారిటీ ఒకటి, వాళ్ళకి ఆ విజన్ ఎలా ఉండాలి మొత్తం అనేది మనం సెకండ్ ఇయర్ నేర్పిస్తాము. ఇంకా థర్డ్ ఇయర్కి వచ్చేపాటికి ఇక్కడ చాలా మేజర్. డిగ్రీ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు వాళ్ళకి మన అకాడమీలో మేమేం చేస్తామంటే ఆప్షనల్ సబ్జెక్ట్ కంప్లీట్ చేపిస్తాం. ఏంటది ఆప్షనల్. అట్ ద సేమ్ టైం సీసాట్ మళ్ళీ ఇంగ్లీష్ కూడా. సో ఏమవుతుందంటే ఈ 1 to 3 ఇయర్స్లో స్టెప్ బై స్టెప్గా వీళ్ళు తరోగా ప్రిపేర్ అవుతారు యూపీఎస్సీకి. సో యూపీఎస్సీకి తరోగా ప్రిపేర్ అవుతారు కాబట్టి ఏమవుతుందంటే అక్కడ ఈ 3 ఇయర్స్లో దే విల్ బికమ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ వస్తుంది వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా వింటున్నారు, ఇప్పుడు మార్కెట్లో ఏం నడుస్తుంది, ఇప్పుడు ఐఐటి అంతే కదా, ఐఐటి లేకపోతే అబ్రాడ్ ఏఐ అది. సో ఇప్పుడు నేను మన
ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి, స్టూడెంట్స్‌కి, పేరెంట్స్‌కి నేను చెప్పేదేంటంటే, మన పిల్లలు సాఫ్ట్‌వేర్‌కెళ్ళాలా? లేతే అబ్రాడ్ ఎళ్ళాలా? లేతే మన ఇండియాలో ఉండి మన కంట్రీ సర్వీస్ చేయాలా? స్టేట్‌కి సర్వీస్ చేయాలా? అని మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఏదో ఒక సామెత ఉంది తెలుగులో. మన పిల్లల్ని కంటాం గానీ, వాళ్ళ తలరాతలని కంటామా అని. పిల్లల్ని కంటాం గానీ, వాళ్ళ కనలేం కదా! బట్ మన పిల్లలు గనక ఇలా గవర్నమెంట్ సెక్టార్‌లోకొస్తే గనక చాలామంది ఫ్యామిలీస్ తలరాతలు మార్చే కెపాసిటీ వస్తది. ఇది ఎన్ని కోట్లిచ్చినా సరే మనం కొనలేము. ఆ ప్రేమను మనం తీసుకురాలేము గూడా. సో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఒక కలెక్టర్ గాని, ఒక ఎంఆర్‌ఓ గాని, ఒక ఆర్‌డీఓ గాని వాళ్ళు పెట్టే సంతకం వాల్యుబుల్ అన్నమాట అది. సో, నేనేమంటున్నానంటే పై మెరుపులకి, పై వచ్చేదానికి మీరు ఆశపడకుండా ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలాగా ఉంది ఇప్పుడు చెప్పాలంటే. అట్లా ఉంది బయట. సో, నేనేమంటున్నానంటే పైగా ఇప్పుడు వేరే కంట్రీస్‌లో కూడా చాలా సంక్షోభం వస్తుంది. అలా కాకుండా వై కాంట్ యూ బికమ్ ఏ గవర్నమెంట్ సర్వీస్? సో, ఎస్పెషల్లీ రేషియో చూస్తే గనక మనకంటే ఎక్కువ నార్త్ ఇండియా వాళ్ళు వస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి సీడ్ చిన్నప్పుడే పడుతుంది. సీడ్ చిన్నప్పుడు అంటే వాళ్ళకి ఆ! తెలుసు సీడ్ చిన్నప్పుడే ఫ్యూచర్‌లో పడుతుంది. ఏం చేయాలి. సీడ్ అంటే ఏంటి? మనం గవర్నమెంట్ సర్వీస్ కొట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలి. ఒక డ్రీమ్‌గా పెట్టుకుంటారు వాళ్ళు. సో, వాళ్ళేంటంటే రాస్తూనే ఉంటారు ఎగ్జామ్స్. అది అది మన తెలుగు రాష్ట్రాల్లో కొంచెం అవేర్‌నెస్ తగ్గింది. సో, ఇప్పుడు ఆ అవేర్‌నెస్ కొంచెం పెరుగుతుందని మేము అనుకుంటున్నాం. ప్రిపరేషన్ గురించి అవును. మాట్లాడుకుంటే డిగ్రీ నుంచి బీఎస్సీ ఉంది, బీకామ్ ఉంది, బీఏ ఉంది. సో, ఈ మూడిట్లో ఎవరికి బెనిఫిట్ అంటారు? బీఏ ఎకనామిక్స్ కానీ, బీఏ పాలిటీ గానీ, బీఏ హిస్టరీ గానీ, బీకామ్ గానీ, బీకామ్‌లో కూడా వస్తాయి మనకి ఎకానమీ సబ్జెక్ట్స్. సో, ఈ సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళకి కొంచెం చెప్పాలంటే 60-40గా సరిపోతుంది. ఇది కాకుండా మీరు చెప్పిన బీఎస్సీ మ్యాథ్స్ కానీ, బీఎస్సీ ఫిజిక్స్ కానీ అవి తీసుకుంటే గనుక కొంచెం అది ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టాల్సొస్తుందనమాట. డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయాలి అని అనుకున్నప్పుడు దీనికి టైం మేనేజ్మెంట్ అనేవి ఉంటుంది. సో, మీ అకాడమీలో టైం మేనేజ్మెంట్ ఎలా వాళ్ళకి స్ట్రాటజీస్ ఎలా చెప్తారు? వెరీ గుడ్ క్వెషన్ మ్యామ్. ఇక్కడేంటంటే ఇందాక మీకు చెప్పినట్టుగా ఫస్ట్ ఇయరు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళకి సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వస్తాము. ప్రతి వారం వాళ్ళకి ఆ వీక్‌లో జరిగిన సబ్జెక్ట్ మీద వాళ్ళకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్ట్ ఉంటుంది. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్ట్ ఉంటుంది. అంటే ఆప్షనల్. ప్రిలిమ్స్ అంటే ఆప్షనల్ అన్నమాట. ఏబీసీడీలు ఉంటాయన్నమాట. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ టెస్ట్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఆ ఎగ్జామ్ ఫోబియా అనేది అప్పటి నుంచే వాళ్ళకి పోయే విధంగా చేస్తాం మనం. సో, అదే విధంగా ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ అంటే ఇప్పుడు క్వెషన్ ఇస్తారు. దాన్ని ఎలాబొరేట్‌గా రాయాలి వీళ్ళు. రాయాలి. సో, ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ కూడా పెంచుతాం అనమాట. సో, వాళ్ళకేమైనా డౌట్స్ ఉంటే మనకి ఇమ్మీడియేట్‌గా మా మెంటర్‌షిప్ ఉంటారు. మా ఫ్యాకల్టీస్ ఉంటారు గైడ్ చేయడానికి. సో, అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళకి ఆ స్కిల్ పెరుగుద్ది ఆళ్ళకి. ఆ కాన్సెప్చువల్ క్లారిటీ పెరుగుద్ది. ఓకే. అంతే. అదే ఇండివిడ్యువల్ స్టూడెంట్ దగ్గరికెళ్ళి వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు అవును. అవి కూడా సో, చెప్తారా? ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఇంపార్టెంట్ మ్యామ్. ఎందుకంటే మేము ప్రతి స్టూడెంట్‌ని ఒక ర్యాంకర్‌లా చూసుకుంటాం మన అకాడమీలో. విష్ణు ఐఏఎస్ అకాడమీలో ప్రతి స్టూడెంట్‌ని మేము ర్యాంకర్‌లా చూసుకుంటాం కాబట్టి వాళ్ళకి ర్యాంకులు వస్తున్నాయి ఇప్పుడు. సో, వాళ్ళకి అంత క్లారిటీగా చెప్పబట్టి వాళ్ళకి స్ట్రాటజీ ఇస్తామన్నమాట. సో, ఈ నెల మీ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోండి. ఈ 3 మంత్స్‌లో నువ్వు ఈ సిలబస్ కంప్లీట్ చేసుకో. ఈ 6 మంత్స్‌లో నువ్వు ఇది అయిపోవాలి నీకు. అలా చెప్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు కూడా ఒక క్లారిటీ వస్తది. సో, అది కాకుండా మనం డైలీ న్యూస్ పేపర్ ఇస్తాం. డైలీ హిందూ న్యూస్ పేపర్ ఇస్తాం మన అకాడమీలో. సో, డైలీ వాళ్ళకి న్యూస్ అనాలిసిస్ ఉంటుంది. అంటే పేపర్ మీద న్యూస్ అనాలిసిస్ ఇస్తాం. అలా మండే టు ఫ్రైడే జరిగిన మన గ్లోబల్ ఇష్యూస్ కానీ, నేషనల్ ఇష్యూస్ కానీ, స్టేట్ ఇష్యూస్ కానీ ఈట్లి మీద 1 ½ అవర్ వాళ్ళకి సీనియర్ ఫ్యాకల్టీస్ ద్వారా కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంటుందన్నమాట. అయితే విష్ణు అకాడమీలో ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? మొత్తం అందరూ కూడా సీనియర్ ఫ్యాకల్టీసే మన దగ్గర ఉంది. ఢిల్లీ ఫ్యాకల్టీస్ ఉన్నారు మన దగ్గర. బెంగుళూరు నుంచి వస్తారు. మన స్టేషన్స్‌కి ఉన్నారు. సో, అందరూ కూడా 10+ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ మన దగ్గర ఉన్నారు. సీనియర్ ఫ్యాకల్టీస్. అంటే ఎవరైతే యూపీఎస్సీ ఫీల్డ్‌లో ఉన్నారో వాళ్ళే మన సీనియర్ ఫ్యాకల్టీస్ అన్నమాట. సో, ఈ ఫ్యాకల్టీస్ అందరూ కూడా స్టూడెంట్స్‌కి చాలా ఎంకరేజ్‌మెంట్ చేస్తారు. కాలేజ్ సిలబస్ ఉంటుంది. యూపీఎస్సీ సిలబస్ ఉంటుంది. ఈ రెండిటిని మీరు ఎలా కలిపి చెప్తారు? ఫస్ట్ ఇయర్‌లో మనం చెప్పిన ఈ బేసిక్స్, ఈ జనరల్ స్టడీస్ ఇయన్నీ గూడా వాళ్ళకి డిగ్రీ సిలబస్‌లో ఆల్రెడీ మమేకమై ఉంటాయి. ఇంక చెప్పండి డిగ్రీ సిలబస్ కంటే యూపీఎస్సీ సిలబస్ ఇంకెక్కువ ఉంటుంది. సో, ఎప్పుడైతే వీళ్ళు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో ఆ డిగ్రీ అనేది వీళ్ళేంటంటే జస్ట్ ఒక ఎగ్జామ్స్ ఒక 1 వీక్ ముందెళ్ళి రాయగలరు. అంటే అంత కాన్ఫిడెంట్ ఎందుకు చెప్తానంటే మన అకాడమీలో మన స్టూడెంట్స్ అలాగే రాశారు. డిగ్రీ కమ్ ఐఏఎస్ మన అకాడమీలో స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయింది మన అకాడమీలో ఇప్పుడు. ఆప్షన్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడంలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది చాలా మంచి క్వెషన్ మ్యామ్. చాలామంది యూపీఎస్‌లో ఫెయిల్ అయ్యేది ఆప్షనల్ దగ్గర. హ్మ్. ఒక ఆప్షన్ మీరు
డిసైడ్ చేసుకున్నాక దాన్ని మీరు మరి చేంజ్ చేసుకోవాలంటే 1.5 year టైం వేస్ట్ అవుతుంది. అవును. సో వీళ్ళు ఎక్కువ సెలక్షన్ టైంలోనే కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకోవాలి. సో ఇంకోటేంటంటే యూపీఎస్సీలో దగ్గర దగ్గర 42 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది చాలామంది తెలీదు. 42 ఆప్షన్స్ అంటే లాంగ్వేజెస్ కూడా తీసుకుంటారు కొంతమంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అలా రాసుకోవచ్చు. అలా కాకుండా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలా ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సోషాలజీ. సో ఆంథ్రోపాలజీ అంటే మా విష్ణు సార్, అంటే విష్ణు ఎస్ అకాడమీ డైరెక్టర్. ఓకే, హీఈస్ రినౌడ్ ఫ్యాకల్టీ, 15 years ఎక్స్పీరియన్స్. సో మన అకాడమీలో ఎక్కువగా వచ్చినాయి కూడా ఆంథ్రోపాలజీ ర్యాంక్స్ వచ్చినాయి మనకి. అదేవిధంగా ఇప్పుడు మనం పిఎస్ఐఆర్ ఆప్షన్ ఉంది మన దగ్గర, సోషాలజీ ఆప్షన్ ఉంది. సో వీళ్ళకి బెటర్గా మీరు సజెస్ట్ చేసేదంటే ఈ ఆప్షన్స్ వాళ్ళకి ఏది కావాలో చూసుకుని వాళ్ళు చూస్ చేసుకోవాలి. సో వాళ్ళ సబ్జెక్ట్ తగ్గట్టుగా ఈ 3 ఆప్షన్లో ఏదైనా ఆప్షన్ తీసుకోవచ్చు మన అకాడమీలో. ఇప్పుడు ప్రిలిమ్స్ ఉంటాయి, మెయిన్స్ ఉంటాయి అండ్ ఇంటర్వ్యూ ఉంటాయి. ఈ మూడిట్లో ఫస్ట్ దేని మీద ఫోకస్ చేయాలి? ఖచ్చితంగా ఫస్ట్ ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయాలి మేడం. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, ఫస్ట్ గేట్ పాస్ అంటారు కదా. సో ఆ గేట్ పాస్ లేకుండా మనం లోపలికి వెళ్ళలేం కదా ఫస్ట్. సో ప్రిలిమ్స్ అనేది ఫస్ట్ మెట్టు, తొలి మెట్టు. సో ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయాలి ఫస్ట్. ప్రిలిమ్స్ క్లియర్ చేసి మా దగ్గరికి వస్తే అది మా బాధ్యత. వాళ్ళని మెయిన్స్ రాపిచ్చి దగ్గరుండి వాళ్ళకి ర్యాంక్ తెచ్చే వరకు వదలకుండా మేము చూసుకుంటాం. ఆ ప్రామిస్ అయితే విష్ణు ఐఏఎస్ అకాడమీ ఖచ్చితంగా చేస్తుంది, చేస్తుంది కూడా. ప్రిలిమ్స్ రాస్తారు అండ్ మెయిన్స్ కూడా ఓకే రాస్తారు కొంతమంది. దాని తర్వాత ఇంటర్వ్యూ పార్ట్ వస్తుంది. సో చాలా మంది ఈ రెండు అంటే స్టేజెస్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. సో ఎందుకంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ మ్యామ్. ఇక్కడ చాలామంది మీరు అన్నట్టుగానే ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు రిజల్ట్స్ రాబోతున్నాయి, ఇవాళ రేపట్లో రాబోతున్నాయి రిజల్ట్స్, యూపీఎస్సీ రిజల్ట్స్. వీఆర్ ఆల్సో వెయిటింగ్. సో చాలామందికి ఏంటంటే ఒక ఫోబియా ఉంటుంది మ్యామ్, ఇంటర్వ్యూ ఫోబియా ఉంటుంది. పైగా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అంటే ఇంచుమించు అందరూ కూడా మెచ్యూర్ స్టేజ్లో ఉంటారు. 21 years అయిన డిగ్రీ పిల్లలు మాత్రం ఫస్ట్ అటెంప్ట్ వెళ్ళడం అంటే అది చిన్న విషయం కాదు. ఇట్స్ నాట్ ఎ జోక్. వీ క్యాన్ హ్యావ్ ఫింగర్ టిప్స్ మీద ఉన్నారన్నమాట ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసిన యూపీఎస్సీ. సో అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే అక్కడ యూపీఎస్సీ బోర్డు ఇంటర్వ్యూ ఎక్కడికి వెళ్ళాలో తెలుసా మేడం మీకు? ఐ థింక్ ఢిల్లీ. ఓకే, ఢిల్లీ. ఎవరైనా సరే ఢిల్లీ వెళ్ళాల్సిందే, యూపీఎస్సీ భవన్కి వెళ్ళాల్సిందే. అక్కడ ఎవరు ఉంటారు అనుకున్నారు? రిటైర్డ్ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ బోర్డు డైరెక్టర్స్ ప్యానల్ ఉంటుంది. మినిమం 5 members ఉంటారు ప్యానల్లో. సో ఆ 5 ముందు కూర్చుని మీరు మాట్లాడాలి. అండ్ నాట్ ఓన్లీ మాట్లాడడం, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ సిట్టింగ్ పోస్చర్, దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్లీ పర్సనాలిటీ చెకింగ్. నీ నాలెడ్జ్ చెక్ చేయరు వాళ్ళు ఫస్ట్. ఏంటది? పర్సనాలిటీ చెకింగ్. పర్సనాలిటీ చెకింగ్. ఎవ్రీథింగ్ మ్యాటర్స్ మ్యామ్, ఇంక్లూడింగ్ యువర్ డ్రెస్ సెన్స్, మీ స్మైల్, మీ ఐ మూమెంట్, మీ ఎమోషన్స్ అన్నీ ప్లే అవుతాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా నేను మా విష్ణు సార్ ఢిల్లీ వెళ్ళాము యూపీఎస్సీ మాక్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి. రిటైర్డ్ ఐఏఎఫ్ఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్తో కూర్చొని మేము చేస్తున్నాం. ఒక అతను వచ్చాడు, ఓకే, ఇంటర్వ్యూకి వచ్చాడు. తను 4th attempt, 4వసారి 4th attempt, సెకండ్ ఇంటర్వ్యూ. అంతా అయిపోయింది ఇంటర్వ్యూ. లాస్ట్లో మేము అతను క్వశ్చన్ అడిగాం, వై క్యాంట్ యూ హ్యావ్ ఎ స్మాల్ స్మైల్ ఇన్ యువర్ ఫేస్ అని. అందరూ అడిగా, అంటే ఇస్తాం, ఫీడ్బ్యాక్ ఇస్తాం కదా. ఇస్తే అతను ఏం చెప్పాడంటే, మేడం నిజంగా మీ అందరం కూడా చాలా ఫీల్ అయ్యాము. మా అమ్మగారు చనిపోయి జస్ట్ 11 రోజులు అయింది సార్, ఇవాళ 12వ రోజు, కొంచెం బాధగా ఉంది సార్ అన్నాడు. సో నుంచున్న అబ్బాయిని మరి కూర్చోమన్నాం మేము. అంటే తను అయిపోయింది, వెళ్ళిపోతున్నాడు. కూర్చోమని, దిస్ ఈస్ కాల్డ్ లైఫ్, దిస్ ఈస్ కాల్డ్ లైఫ్. You have to take challenges. We appreciate you. అంటే నువ్వు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నావు, వచ్చావు. కాకపోతే నువ్వు రేపు ఐఏఎస్ అయితే ఈ బాధ నువ్వు మనుషులు చూపించకూడదు కదా. సో నీకు ఎంత బాధ ఉన్నా సరే నువ్వు నవ్వుతూ ఉండాలి. ఏదో అంటారు చూస్తారా, ఇంట్లో ఏమి లేకపోయినా సరే అన్నీ ఉన్నట్టు బిహేవ్ చేయాలని. అట్లా ఆ కుర్రోడికి మేము ఎనర్జీ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పాం. సో ఏంటంటే అక్కడ కావాల్సింది ఏంటంటే మనకి కాన్ఫిడెంట్గా మాట్లాడాలి మ్యామ్. ఇఫ్ యూ డోంట్ నో ద ఆన్సర్, జస్ట్ పాస్ ఇట్. అంతేగాని డోంట్ ట్రై టు, చూడండి ఏదైనా క్వశ్చన్ రాయాలంటే చిన్నప్పుడు స్కూల్లో ఒక వర్డ్ పెట్టుకుని దాని చుట్టూ రాస్తూ ఉంటారు. అలా కాకుండా పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎవరైతే పేపర్ కరెక్షన్ చేస్తారో వాళ్ళకి అన్నీ తెలుసు. ఇంకోటి, మన డాఫ్ డీటెయిల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. డాఫ్ అంటే రెజ్యూమ్ అంటాం కదా మనం ఇంటర్వ్యూకి వెళ్తే, అట్లా మన ఫుల్ డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ అనమాట. అదే వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మనకి ఒక 30 to 40% క్వశ్చన్స్ దే విల్ బి ఆస్కింగ్ ఫ్రమ్ ద డాఫ్. అంటే నువ్వు ఎక్కడ చదివావు, నీ డిస్ట్రిక్ట్ ఏంటి,
నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఏ స్టేట్ నుంచి వచ్చావు, దాంట్లో ఏం ప్రాముఖ్యత, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఇంటర్వ్యూలో. ఇది కాకుండా మీకు దెర్ ఈస్ నథింగ్ లిమిటెడ్ మేము యూపీఎస్సీ అంటే. అందుకే ఇంత టఫ్ ఎగ్జామ్ అయింది. నేషనల్ ఇష్యూస్ అడగొచ్చు వాళ్ళు, గ్లోబల్ ఇష్యూస్ అడగొచ్చు, సబ్జెక్ట్ అడగొచ్చు. సపోజ్ మీరు ఆప్షన్ ఆంథ్రోపాలజీ తీసుకున్నారు అనుకోండి, ఆంథ్రోపాలజీ మీద క్వశ్చన్స్ అడగొచ్చు. అదే మీరు ఇంజనీరింగ్ అనుకోండి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అనుకోండి, మీరు తీసుకున్న సిఎస్సి స్ట్రీమ్ కానీ ట్రిపుల్ ఈ స్ట్రీమ్ కానీ అందులో నుంచి క్వశ్చన్స్ అడగొచ్చు. అట్లా దెర్ ఈస్ నథింగ్ సర్టనిటీ మ్యామ్. ఇదంటే అన్సర్టెన్గా ఉంటుంది, ఏదైనా అడగొచ్చు వాళ్ళ క్వశ్చన్స్. అయితే మీకు తెలిసిన ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఇంటర్వ్యూలో ఒక బెస్ట్ ఆన్సర్ మీరు వినింది. జనరల్గా ఎక్కువ మంది ఇంటర్వ్యూకి వచ్చేవాళ్ళు అందరూ కూడా వాళ్ళ కామన్గా అడిగే క్వశ్చన్ అయితే మాత్రం అండి, మీరు సర్వీస్కి ఎందుకు వస్తున్నారు, మీరు ఎందుకు ఈ ఫీల్డ్ చూస్ ఎందుకు ఈ చేసుకున్నారు? ఫీల్డ్కి వస్తున్నారు. కొంతమంది ఐఐపిఎస్లు అయినా కూడా మళ్ళీ ఐఏఎస్ రాస్తారు వాళ్ళు. కొంతమంది ఏంటంటే మనం చాలా సర్వీసులు ఉంటాయి మ్యామ్, ఆ సర్వీస్లో నాకు ఈ సర్వీస్ కావాలని పర్టికులర్గా దానికే వస్తారు. సో అలాంటప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు నాకు నాకు నచ్చిన ఆన్సర్. ఒక ఒక అతను చెప్పింది ఏంటంటే, చిన్నప్పటి నుంచి వాళ్ళ ఊర్లో వాటర్ ఉండేది కదంట, పవర్ ఉండేది కదంట, ఎక్కడ మధ్యప్రదేశ్లో చిన్న పల్లెటూరు. సో చదువుకుంటూ కూడా చాలా కష్టంగా ఉండేదంట. తను వాళ్ళ అంకుల్ సహాయంతో కొంచెం భోపాల్ దాకా వచ్చి అక్కడికి వచ్చి చదువుకుంటూ అలా యూపీఎస్సీ అంటే తెలియదు తనకి. సో అవేర్నెస్ క్రియేట్ చేసుకుని తను ఐఏఎస్ అవ్వాలని అందరూ అనుకుంటారు, కాకపోతే నేను ఐపీఎస్ అవ్వాలనుకుంటాను. ఎందుకంటే నాకు ఆ పవర్ తెలుసు కాబట్టి నేను మా ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ వాటర్ ఇప్పించాలి, వాళ్ళందరినీ బాగా చూసుకోవాలని చెప్పేసి ఒక డ్రీమ్ అనమాట. ఆ డ్రీమ్ అతను నెరవేర్చుకుంటాకి చాలా కష్టపడ్డాడు. ఇలా చాలా ఆన్సర్స్ ఉంటాయి మ్యామ్, బట్ వన్ ఆఫ్ ద ఆన్సర్ ఐ గేవ్ యూ. గ్రామీణ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రీసోర్సెస్ అంతగా ఉండవు. సో ఆన్లైన్ రీసోర్సెస్ కూడా ఉండవు. సో వాళ్ళు ఎలా ఇంత పెద్ద కళను నెరవేర్చుకోవాలి అంటారు? సో వెరీ గుడ్ క్వశ్చన్ మ్యామ్. చెప్పాలంటే అందరం ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళమే, ఇంక్లూడింగ్ మీ. సో అవేర్నెస్ లేదు. ఇఫ్ యూ సీ 20 years బ్యాక్ ఇంత డిజిటల్ కూడా లేదు, 20 years బ్యాక్ వెళ్తే. సో ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే ఇంకా మనలాంటి వాళ్ళే, అంటే హూ ఆర్ ఎడ్యుకేటెడ్, వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అవర్ నెక్స్ట్ జనరేషన్. సో ఏం చేయాలంటే మనం ఇంటర్మీడియట్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్లో ఆల్రెడీ మన విష్ణుయాజ్ అకాడమీ టీమ్ సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాం, ఫ్రీ అవేర్నెస్ సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాం. సో మాకేం లేదు, ఒక కాలేజ్కి వెళ్తే అక్కడి నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చాలు అన్న ఫీలింగ్లో ఉంటాం మేము. ఒక్కడు అది అది ఐఐటి అవనండి. ఇప్పుడు ఇది వరకు చూస్తే కనుక ఓన్లీ డిగ్రీ వాళ్ళే రాసేవారు, నార్త్ ఇండియా రాసేవారు వచ్చేది. ఇప్పుడు చూస్తే మనకి ఐఐటిఎన్స్ రాస్తున్నారు, ట్రిపుల్ ఐటీస్ రాస్తున్నారు, ఎంబీబీఎస్ డాక్టర్స్ రాస్తున్నారు, అదే చెప్తున్నా. లాయర్స్ రాస్తున్నారు, ఇంకా చెప్పండి యాక్టర్స్ కూడా ట్రై చేస్తున్నారు. నాకు తెలిసిన చాలా మంది ఎంబీబీఎస్ రాసిన తర్వాత మళ్ళీ ఐఏఎస్ ఎందుకు మేము మాకు లాస్ట్ ఇయర్ ఒక ర్యాంక్ కూడా వచ్చింది గుంటూరు Okay. నుంచి. సో అట్లా చాలా మంది మనకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే సార్ ఇక్కడ నాకు ఒక క్వశ్చన్, ఇప్పుడు ఐఏఎస్ కి ట్రై చేస్తాం. సో అందరికీ రావాలని లేదు, ఒక్కొక్క ఇండివిజువల్ స్టూడెంట్ వాళ్ళ స్ట్రెంగ్త్ ని బట్టి ఉంటుంది. కానీ కొంతమందికి రాలేదు, ఇంకా సరే ఇది రావట్లేదు, ఇంకా నెక్స్ట్ ఏంటి, ఇంకా ఇంతేనా లేకుంటే వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయా? ఖచ్చితంగా మ్యామ్, ఇది చాలా మంచి క్వశ్చన్ మీరు అడిగింది. యూపీఎస్సీ జర్నీలో చాలా నేర్చుకుంటారు వాళ్ళు, అంటే ఒక సాలిడ్ హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండాలనేది వాళ్ళు నేర్చుకుంటారు అన్నమాట. సో యూపీఎస్సీ ఎగ్జామ్ ఒకటే కాదు, చాలా రాయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మ్యామ్, ఇంకా ఓపెన్గా చెప్పాలంటే దీంట్లో మనకి ఓసీ అంటే జనరల్ కేటగిరీకి ఒక 6 attempts ఉంటాయి. అంటే 21 years తర్వాత వాళ్ళు 6 times రాయొచ్చు. 32 వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. ఇది చాలామంది తెలియదు, అవేర్నెస్ లేదు. 32 ఈజ్ ద ఏజ్ లిమిట్, బట్ 6 attempts ఉంటాయి వాళ్ళకి, 6 సార్లు రాయొచ్చు. ఇది జనరల్ కేటగిరీ వాళ్ళు. బీసీ అయితే కనుక 9 times రాయొచ్చు, ఏజ్ 35, ఏజ్ 35 వరకు లిమిట్ ఉంది వాళ్ళకి, 9 times రాయొచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక నో లిమిట్, 37 years వరకు ఏజ్ లిమిట్ ఉంది, అటెంప్ట్స్ ఎన్నో ఇచ్చుకోవచ్చు. సో వీళ్ళు ఈ క్రమంలో ఏంటంటే రాకపోయినా ఇబ్బంది పడక్కర్లేదు వీళ్ళకి. యూపీఎస్సీతో పాటు వాళ్ళు స్టేట్ ఎగ్జామ్స్ అంటాం, అంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అవి కూడా రాయొచ్చు వీళ్ళు. దీంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి, 100 అంటే కొన్ని మోడల్స్ మార్చుకోవాల్సి వస్తుంది. సపోజ్ తెలంగాణ ఉందనుకోండి, ఇక్కడ తెలంగాణ మూమెంట్ ఉంటుంది ఎక్స్ట్రా పేపర్, అవి కొంచెం తెలంగాణ జోగ్రఫీ కొంచెం డెప్త్గా చదువుకోవాల్సి వస్తుంది. ఆంధ్ర అనుకోండి, ఆంధ్ర జోగ్రఫీ గురించి, ఆంధ్ర ఎకానమీ గురించి అట్లా. సో ఇది రాసుకోవచ్చు. ఇది కాకుండా నాబార్డ్, సిజిఎల్ ఎగ్జామ్స్ అని, ఇంకా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ అని, ఇది కాకుండా రైల్వే ఎగ్జామ్స్, ఇంకా చాలా ఎగ్జామ్స్ దగ్గర తెలియదు చాలామందికి, 100+ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాకపోతే కొన్ని మోడల్స్ చదువుకోవాల్సి వస్తుంది. యూపీఎస్సీ ద టఫెస్ట్ ఎగ్జామ్. సో హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ దే కెన్ రైట్ ఈజీలీ అదర్ ఎగ్జామ్స్ అని నేను కాన్ఫిడెంట్గా చెప్తాను మీకు. సో ఇది టాప్ నాచ్.
టాప్ నోచ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐఐటీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు వేరే ఎగ్జామ్స్ కూడా రాస్తారు, ఎంసెట్ రాస్తారు, ఈజీగా రాస్తారు. అదేవిధంగా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇవన్నీ కూడా రాసుకోవచ్చు. బట్ ఒక ప్రాపర్ హ్యూమన్ బీయింగ్ వాళ్ళు మార్కెట్లో ఉంటారు మేము ఇప్పటికీ అయితే కూడా. సార్ నాకు ఇక్కడ ఒక క్వశ్చన్, ఐఏఎస్ ఎగ్జామ్ అంటే యూపీఎస్సీ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ పడుతుందా? ఖచ్చితంగా మ్యామ్. మన భారతదేశంలో ఏదన్నా ఒక పరీక్ష చట్టబద్ధంగా ఎటువంటి బ్లాక్ మార్క్ లేకుండా ఉందంటే అది యూపీఎస్సీ. ప్రతి సంవత్సరం జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి సంవత్సరం జనవరిలో నోటిఫికేషన్ ఇస్తాడు. మేలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. మేలో ఈ మే 24 తారీఖున ఉంది 26. సో ప్రిలిమ్స్ అయిపోయాక ఇంచుమించు రిజల్ట్స్ వెంటనే వచ్చేస్తాయి మనకి. వచ్చిన వెంటనే ఒక 2 మంత్స్ గ్యాప్లో మెయిన్స్ ఎగ్జామ్ పెట్టేస్తారు. ఓకే. 2 మంత్స్ ఇస్తారు గ్యాప్. అందుకే ఆప్షన్ ముందే ప్రిపేర్ అవ్వాలి. మీ దగ్గర ఎవరైనా అంటే స్టూడెంట్స్ మెయిన్స్కి సెలెక్ట్ అయ్యాక మీరు వాళ్ళని ఎలా మౌల్డ్ చేస్తారు? మెయిన్స్ అంటే వాళ్ళకి సెపరేట్గా వాళ్ళకి ఎలా ఉంటుందండి, ఇంకా సెపరేట్గా వాళ్ళకి ఒక మెంటోర్షిప్ సెపరేట్గా ఉంటుంది. అదేవిధంగా క్లాసెస్ సెపరేట్గా ఉంటాయి. వాళ్ళకి ఫోకస్ ఎక్కువ పెట్టి వాళ్ళని సెపరేట్గా హాస్టల్లో పెడతాం మేము. సెపరేట్ చేసేస్తారు. ఎవరైతే మా పిల్లలు ఎవరైతే వాళ్ళకి హాస్టల్ కూడా ఫ్రీ. ఆ 2 మంత్స్ హాస్టల్ కూడా ఫ్రీ. అక్కడ పెట్టేసి వాళ్ళని ర్యాంక్ వచ్చే వరకు మేము కాపాడుకుంటాం. అదే వాళ్ళకి స్ట్రాటజీస్ ఇస్తాము, ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలో చెప్తాము. దాంతోపాటు వాళ్ళకి ప్రాక్టీస్, మెయిన్స్ రాస్తున్నప్పుడే వాళ్ళకి ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేయాలి. మీరు అంటే అప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. మా ఫ్యాకల్టీస్ మా మీద నమ్మకం ఉంది, మేము నిలబెట్టుకోవాలని. ఎందుకంటే మీకు తెలిసిందే మ్యామ్, 10 లక్షల పైన రాస్తారు ప్రిలిమ్స్. చాలా అంటే ఇండియా వైస్ చాలా కాంపిటీషన్ ఉంది. ఆ 10 లక్షల్లో 10,000 మంది ఎంతమందో ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. మెయిన్స్ రాస్తారు. మెయిన్స్లో ఎంతమంది క్వాలిఫై అయినా వాళ్ళు తీసుకునేది 2.5 అంటారన్నమాట. అంటే 2500 క్యాండిడేట్స్ని వాడు ఇంటర్వ్యూకి పిలుస్తాడు. అంటే ఎవ్రీ ఇయర్ ఇన్ని సీట్స్ మాత్రమే ఉంటాయి అనేసి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు చెప్పేస్తారు వాళ్ళు. 900 నుంచి 1000 లోపు అలా ఉంటాయి మనకి. అట్లా 960, 940 అలా ఉంటాయి. దాన్ని బట్టి ఒక కేటగిరీ వైజ్గా తీసుకుంటారు వాళ్ళు. విష్ణు అకాడమీ స్ట్రాటజీస్ ఏంటి అండ్ మీ స్ట్రెంగ్త్ ఏంటి? Vishnu Academy strategies and strength is we are very much keen in making our students to get ranks. At the same time వాళ్ళకి ఒక కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి, ఒక స్ట్రాటజీగా వాళ్ళు ముందుకెళ్ళాలి. ఇవన్నీ కూడా మన ఫ్యాకల్టీస్, మన టీమ్, మన మెంటో టీమ్, అట్ ద సేమ్ టైం విష్ణు సార్ మా డైరెక్టర్, ఆయన గైడెన్స్, మా గైడెన్స్, మా అందరి గైడెన్స్లో వాళ్ళ ర్యాంకులు వచ్చే విధంగా వాళ్ళని ఫస్ట్ నుంచి మేము ప్రిపేర్ చేస్తాం. అంటే మెంటల్గా స్ట్రాంగ్ చేస్తాము. అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ టు ఇంప్రూవ్ దేర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ టు ఇంప్రూవ్ దేర్ కాన్సెప్చువల్ క్లారిటీ. ఇవన్నీ చేస్తేనే వాళ్ళకి అక్కడ దాకా వెళ్తారు. ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే వరకు ఫస్ట్ మనం బాధ్యత తీసుకుంటాం. ప్రిలిమ్స్ అయిందంటే వెంటనే మెయిన్స్ అయిపోతే నెక్స్ట్ ఇంటర్వ్యూ గైడెన్స్. సో ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా మన విష్ణు అకాడమీలోనే మనమే చేస్తాం. మాక్ ఇంటర్వ్యూస్ ఇక్కడ కూడా ఢిల్లీ నుంచి కూడా కొంతమంది వస్తున్నారు. ఓకే, సో అంతా కూడా మేమే చూసుకుంటాం. కాబట్టి అది కాకుండా మీరు చూసుకుంటే లాస్ట్ 5 years నుంచి మన విష్ణు అకాడమీకి దగ్గర 100+ అంటే 104+ ఐఏఎస్ ఐపీఎస్ క్రియేట్ చేసిన చరిత్ర ఉంది మన దగ్గర. 100+. అట్ ద సేమ్ టైం రీసెంట్గా వచ్చిన ఏపీఎస్సి గ్రూప్ 1 ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి 28 ర్యాంక్స్ వచ్చినాయి. అవుట్ ఆఫ్ 87 28 ర్యాంక్స్ వచ్చినాయి మనకి. అంటే 33% మన అకాడమీకి వచ్చినాయి. అదేవిధంగా మన తెలంగాణలో గ్రూప్ 1 రేస్ వచ్చినాయి. కాబట్టి అవి కూడా మనకి 100+ వచ్చినాయి గ్రూప్ 1 అంటే డిప్యూటీ కలెక్టర్స్ అండ్ డిఎస్పీ ఈ పోస్టులు అన్నమాట. సో మనకి ఇన్ని ర్యాంక్స్ వచ్చినాయి కాబట్టి ఇది ఇంకా డబుల్ అవ్వాలనే తపనతో మేము మా స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఎగ్జాక్ట్లీ. చాలా చాలా థ్యాంక్స్ అండి, మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. అండ్ అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు కలలు కనండి, దాన్ని సాకారం చేసుకోండి అని మీరు ఎగ్జాక్ట్లీ చేసి చూపిస్తున్నారు. సో ఐఏఎస్ చదవడం అనే కళను డిగ్రీతో పాటే మనం ముందుకు తీసుకెళ్తే మనము ఆ కళను నెరవేర్చుకోవచ్చు అని చాలా బాగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.